దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే పుస్తకాన్ని గత కొద్ది వారాలుగా చదువుకుంటూ ఉన్నాం. మూల కథా వస్తువు బాబా మెహరాష్ట్రం పిల్లలకి ఇచ్చినటువంటి 34 ఉపన్యాసములు. అయితే దానికి ముందు విస్తృతమైనటువంటి నేపథ్యం ఇచ్చాడు దీనిలో. అది చదువుతూ ఉన్నాం మనం. ప్రస్తుతం మెహరాబాద్లో ఈ మెహరాష్ట్రం ప్రారంభమైంది. తర్వాత దాన్ని అకస్మాత్తుగా ఎత్తివేసి టోకా అనే ప్రాంతానికి మార్చేశారు ఆశ్రమాన్ని. ఆ టోకా ముచ్చట్లు చదువుతూ మధ్యలో ఆగామని. బట్ ఇట్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఆగస్ట్ దట్ ఎ క్రేజ్ ఫర్ డివైన్ కంటెంప్లేషన్ అమాంగ్ ది బాయ్స్ బిగాన్ ఇన్ రియల్ ఎర్నెస్ట్. నిన్నటి రోజున చెప్పుకున్నాం. మెహరాబాద్లో ప్రేమ ఉధృతంగా వాళ్ళకి ప్రవహించి ఒక్కపెట్టున రోధిస్తూ ఉండేవారు. అది ఒక ముఖ్యమైన లక్షణంగా ఉండేది ప్రేమాశ్రమంలో. అయితే టోకాలో అది మార్చారు బాబా. ఇక్కడ వాళ్ళు ఆ భగవంతుడు చింతనలో, అంటే దివ్య ప్రియతముడైన బాబా యొక్క చింతనలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉండేవారు అన్నమాట. ధ్యానం అంటే అది అనలేం, కంటెంప్లేషన్, చింతన, ఆయన గురించి అలాగా తలుచుకుంటూ స్మరిస్తూ ఉండడం అన్నమాట. అది ఇప్పుడు టోకా ఆశ్రమం యొక్క ప్రధాన లక్షణం. అది మొదలైంది ఇక్కడ. And just at the time that Ali was being dragged away by his father on the 19th August, that trend swelled to full fledged. అలీ తండ్రి అలీని ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటే దాని నుంచి ఈ ఉధృతి పెరిగింది బాగా. ఇది ఆయన మీదే చింతనలోనే టైం గడపడానికి ఇష్టపడేవారు. బట్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ వీపింగ్ అండ్ వెయిలింగ్, యాజ్ రంజు పుట్ ఇట్, the boys of the school, and this included the boys from both sections of Maharashtra. ప్రేమాశ్రమే కాకుండా మెహరాష్ట్రం నుంచి కూడా కొంతమంది పిల్లలు ఇదే పరిస్థితిలో ఉండేవారట. became affected by a peculiar divine insomnia. ఆ నిద్రలేమనేటువంటి లక్షణం వచ్చిందంటే భగవంతుడి కోసం తలుచుకుంటూ వాడు నిద్రపోనాక ఇష్టపడలేదు వీళ్ళెవరో. అది ఆ కొత్త రకమైనటువంటి లక్షణము కనిపించింది వీళ్ళకి. some of the ప్రేమాశ్రమ్ boys hardly slept at night or during the day, even for an hour. Yet, for all that, they looked no less active, bright, and cheerful than those few that slept normally. ఒక్క గంట కూడా పడుకోకుండా ఉండేవారు రాత్రి గాని పగలు గాని. కానీ మామూలుగా పడుకున్న వాళ్ళు ఎంత చురుగ్గా ఉన్నారో వీళ్ళు అంతే చురుగ్గా ఉండేవారట. మరి అదేమిటో తెలియదు. ఫ్రమ్ దిస్ టైమ్ ఆన్వర్డ్, ఫర్ సెవరల్ డేస్, ద మాస్టర్ హ్యాడ్ మేడ్ ఇట్ ఎ రూల్ టు కాల్ అట్ ద స్కూల్. And during the recess period, interview each of the boys reported as keeping awake for meditation, inquiring as to how he fared for the loss of sleep. And after conveying an encouraging word, a pat or an embrace would let him go. అయితే ఈ రోజుల్లో బాబా ఏం చేసేవారంటే ప్రతిరోజు స్కూల్ దగ్గరకు వచ్చేవారు. ముఖ్యంగా మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది కదా, మార్నింగ్ సెషన్ అయిపోయాక అప్పుడు తప్పకుండా వచ్చేవారు. ప్రతి వాడిని అడిగేవాడు. బాబాకు ముందు రిపోర్ట్ వచ్చేది, వీడు నిద్రపోలేదు. ఆ పేర్లు ఆయన బుర్రలో ఉండేవి. ఎవరా మరి నిద్రపోలేదు కదా, ఇప్పుడు ఎలా ఉంది నీ పరిస్థితి? ఏం పర్లేదు బాబా, శబాష్ అనేవారు బాబా. వాళ్ళ ప్రోత్సాహం, ఒక మాట అలా ఉండాలి. కరెక్ట్, బాగుంది అనేవారు. లేకపోతే వీప్ మీద తట్టి బాగుంది అనేవారు. ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. బిసైడ్స్ ది ఇన్మేట్ ఆఫ్ ది ప్రేమాశ్రమ్, no less than 27 boys in the Maharashtra were noticed getting up as early as 2 o'clock in the morning. ఈ ప్రేమాశ్రమం పిల్లలందరూ ఎలాగో ఇక ఇదే పనిలో ఉంటారు. మెహరాశ్రమం నుంచి కూడా సుమారు 27 మంది పిల్లలు తెల్లవారుజామున 2ంటికి లేచి కూర్చుంటున్నారట ఆయన గురించి ధ్యానం చేయడానికి, నిద్రపోవట్లే. ఇన్ స్పైట్ ఆఫ్ ది సీరియస్ ఇన్సోమనియా, త్రూ ద మాస్టర్స్ గ్రేస్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఏబుల్, ఇన్ డెఫియన్స్ ఆఫ్ ద లా ఆఫ్ నేచర్, to discharge his daily duties without a flaw in the school, the dining hall or on the playground. అయితే ప్రభు యొక్క అనుగ్రహం, కృప వలన వీళ్ళు రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నా కూడా ఎక్కడ కొనుపాట్లు పడడం కానీ, క్లాసులో పాఠం వింటున్నప్పుడు నిద్రలోకి జారిపోవడం కానీ, భోజనాలు హాల్లో పడుకోవడం కానీ, నేను ఇవాళ ఆడినానండి రాత్రి నిద్ర లేదు అనే ఫిర్యాదులు కానీ ఎక్కడా లేకుండానే సజావుగానే అడిచిపోతూ ఉండేది. During this entire period of course, Baba had been fasting. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ టోకాలో పిల్లలతోటి నడిచినంతసేపు ఉపవాసంలోనే ఉండేవారు బాబా.
But soon after Ali's successful return in early October, the Toka Ashram transitioned into a new phase. అక్టోబర్లో ఫస్ట్ వీక్లో అలీ వెనక్కి తిరిగి వచ్చాడు, మళ్ళీ విజయవంతంగా తప్పించుకుని వచ్చేసాడు. అప్పుడు ఆశ్రమంలో ఒక కొత్త దశ మొదలయ్యింది. అండ్ 10th October, Baba entered the Meher Manjil, the newly completed Premashram building, and did not step out for 10 days. అదేమిటట, 10 అక్టోబర్ నాడు బాబా ఈ పిల్లల మకా ఉన్నటువంటి మెహర్ మంజిల్లో అడుగుపెట్టి 10 రోజులు అక్కడే ఉండిపోయారు, ఇంక వెళ్ళే బయటికి. అంటే ఆ పిల్లలతో కలిసిపోయారు బాబా. అండ్ ఇండీడ్ ఫర్ ఎన్ ఎంటైర్ మంత్ he kept himself almost entirely unavailable to all except the ప్రేమాశ్రం boys. ఇక ఇంచుమించు నెల రోజులు ప్రేమాశ్రం పిల్లలకు తప్ప ఇంకెవడికి నేను ఇంటర్వ్యూ చెప్పేశారు. ఎవరిని అసలు కలవడమే కుదరదు అని చెప్పేశారు. అంత వీళ్ల మీద ధ్యాస నిలిపి ఉంచారు. Baba's disciples were largely held at bay, denied the prerogative they had customarily enjoyed of calling on Baba and sitting by his seat when not otherwise occupied. మామూలుగా మండలి వాళ్ళకి ఒక వెసులుబాటు ఉండేది. ఏమిటది, బాబా పిలిచినప్పుడు ఎలాగా ఆయన దగ్గర కూర్చుని ఉండేవారు. ఆయన పిలవకపోయినా కూడా నాకేం పని లేదనుకోండి, అన్ని పనులు చేసేసాను, వచ్చి బాబా దగ్గర కూర్చునేవాడిని. ఇవేమి కుదరవనప్పుడు ఆయన అస్సలు దగ్గరికి రానలేదు. The boys of the greater Meher Ashram, for their part, were permitted only to visit Baba briefly after 8:30 p.m. to pay their respect. అయితే ఇలాగ నిద్రపోకుండా ధ్యానం చేసేవాడు కాకుండా మిగిలిన పిల్లలు కూడా ఉన్నారు కదా మరి మెహరాష్ట్రంలో. వాళ్ళందరికీ మరి బాబాని చూడడానికి రాత్రి 8:30 తర్వాత వచ్చి ఆయన ప్రణామం చెప్పేసి వెళ్ళిపోవడమే. అది పర్మిషన్ ఇచ్చారు బాబా. Meanwhile, it was in the Premashram boys that Baba lavished his care almost all day and all night, for during this period Baba hardly ever slept. ఈ నెల రోజులు కూడా ఆయన ధ్యాసంతా ప్రేమాశ్రం పిల్లల మీద. వాళ్ళు ఎలా పడుకుంటున్నారు, వాళ్ళు ఎలా తింటున్నారు, వాళ్ళకి ఏమిటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, ఇదే చూసేవాడు. 24 గంటలు ఎలా చేసేవాడంటే ఆయన పడుకుంటే కదా అసలే. నెల రోజులు కూడా ఒక్క క్షణం కూడా పడుకోలేదట బాబా. When they were not immersed in meditation, Baba would commingle with them in every way, giving guidance and encouragement, showering all kinds of attention. ఆ ధ్యానంలో లేని సమయంలో వాళ్ళు పిలిచి అన్నీ అడిగేవారు. తల మాసిపోయిందిరా, నీ బట్టలు సరిగ్గా వేసుకున్నావా, ఏమిటి కష్టం ఉంటే చెప్పు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు అడిగి తెలుసుకుని వాళ్ళకి మార్గదర్శకం ఇస్తూ ఉండేవారు. As at Mehrabad, over the previous December, January, Baba lectured regularly, though our records of these, consisting mostly in a few sentences or perhaps a paragraph scattered here and there in the diaries of Baba's disciple Chagan, do not provide us with anything like the account we find in creation and causes. ఈ ప్రేమాస్త్రం పిల్లలు మెహరాబాద్లో ఉన్నప్పుడు బాబా ఇచ్చిన ఉపన్యాసములన్నీ స్పష్టముగా రికార్డు చేయబడి అవన్నీ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే పుస్తకం రూపంలో మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ కూడా బాబా లెక్చర్స్ ఇచ్చారు ఆ నెల రోజులు వాటితో పాటు ఉంటూ. కానీ అవన్నీ సరిగా రికార్డ్ చేయలేదు. ఎందుకు ఎవడు రాణిచూరు గారి దగ్గరికి ఎవడు రికార్డ్ చేస్తాడు? పిల్లలే రికార్డ్ చేయాలి కదా. ఎవరికి అసలు ఆ డ్యూటీ ఇవ్వలేదు, ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. అయితే తర్వాత రోజుల్లో ఈ పిల్లలు చెప్పినవి, వాళ్ళు చెప్పినవి, వీళ్ళు చెప్పినవి కొద్దిగా అక్కడక్కడ డైరీలో రాసుకునేవారండి. బాబా ఈవేళ ఇలా చెప్పారట, బాబా ఈవేళ ఇలా చెప్పారట అని ఏదో హియర్సే విన్నది అవి అక్కడక్కడ రాసుకున్నారు. అవి మాత్రమే కనబడుతున్నాయి డైరీల్లో, అంతేగాని పూర్తిగా రికార్డ్ అవ్వలేదు ఇక్కడ. ఇన్ ది ఆఫ్టర్నూన్ Baba would take the boys down to the river where they were all taught to swim. One of their instructors in this art being Chota Baba, who was an expert in it. మధ్యాహ్నం అంటే ఈ 3-4 ఎప్పుడో ఆ ప్రవరా నది దగ్గరికి తీసుకెళ్లేవారు బాబా పిల్లల్ని. తీసుకెళ్లి అక్కడ అందరినీ ఈత నేర్చుకోమనేవారు. ఈ చోటా బాబా అనేవాడు ఉన్నాడు కదా, అబ్దుల్లా పక్రవార్, వాడు ఎక్స్పర్ట్ ఈతలో. వీళ్ళందరికీ వాడు మాస్టర్, నేర్పివాడు ఎలా ఈతారు. All in all, this seems to have been a most extraordinary period for this select group of 20 to 30 boys who must surely have been receiving preparation for some important role in the avatar's work in ages to come. ఈ పిల్లలతో నెల రోజులు ఆయన పూర్తి ధ్యాస ఎందుకు నిలిపాడు అంటే
ఆయన ఏదో మహత్కార్యం యుగ యుగాల పాటు వీళ్ళ ద్వారా అంటే ఇంకా అనేక జన్మలు ఎత్తాల్సి ఉంది వీళ్ళు. ఆ జన్మల్లో వాళ్ళు మానవాళికి ఎంతో ప్రసారం చేయవలసినటువంటి పని ఉందన్నమాట. అందుకని వాళ్లలో ఆ శక్తిని ఆ ప్రేమని నింపడం అనే కార్యం మరి ఏం చేశాడో మనకు తెలియదు. నేను అనుకున్నాం కదా ఇది. అంచేత ఎన్ని తరాల వరకు వాళ్ళు ఆ పని చేస్తారో మనకు తెలియదు. ఒక సందర్భంగా బాబా చెప్పారు కూడా, నేను చేసేటువంటి పనిని మీకు వివరించి చెప్పడానికి నేనేమో ఉపన్యాసకుని కాదు, మహాకవుని అసలు కాదు అన్నారు. నాకు ఇంట్రెస్ట్ ఉండదు, అది చెప్పను. అవన్నీ చెప్పడం వల్ల నాకు చిక్కా కూడా అవన్నీ న్యూసెన్స్ అనమాట ఆయనకి. ఇన్ సాబ్స్ అండ్ థ్రాబ్స్ Ramju observes that from beginning to end, the Maharashtra seemed to pass through cycles of about a month to 40 days. సాబ్స్ అండ్ థ్రాబ్స్ అనే గ్రంథములో రంజు తను గమనించిన ఒక విషయాన్ని ఇలా రాశాడు. ఈ మెహరాష్ట్రంకి సంబంధించి నేనేం గమనించానంటే, ఒక 30 నుంచి 40 రోజుల వరకు అగలా ఉంటుంది, మళ్ళీ ఇంకొక 30-40 రోజులు మారిపోద్ది, మళ్ళీ ఇంకో 30-40 రోజులు మళ్ళీ మారిపోతూ ఉంటుంది. ఇలాగా ఈయన ఏదో చేస్తున్నాడు, మనకు తెలియదు. ఇది ఎందుకు మార్చేసేవాడో తెలియదు. ఇక్కడ మకం ఎత్తేయాలని కూడా, ఇక్కడ బిల్డింగ్లు కట్టేయాలని కూడా, సాయంత్రానికి వదిలేసి వెళ్ళిపోవాలని కూడా. 30-40 రోజులు ఒకలా ఉండేది. ఆ టైం అయిపోగానే మళ్ళీ ఇంకోలా మారిపోయేది, మళ్ళీ అదంతా 30-40 రోజులు నడిచేది, మళ్ళీ అయిపోగానే మళ్ళీ మారిపోయేది. Thus it was that in November, after about a month of virtual seclusion in the Premashram premises, Baba began to express dissatisfaction with the climate in Toka. ప్రేమాసనం వాళ్ళ పిల్లలతో పాటు దానిలో ఉన్నారు కదా, అక్కడ అలా ఉన్న తర్వాత 18వ తారీఖున ఆయన అన్నారు, నాకు ఇక్కడ వాతావరణం నచ్చలేదు, ఇక్కడ అందరికీ రొంప చేసి వస్తుంది, చల్లగా ఉంటుంది, ఇది ఎంతో ఓపెన్, అందరికీ రొంపలు దగ్గులు వచ్చేస్తున్నాయి, మార్చేస్తే మంచిదేమో అన్నారు. And on the 18th of that month, he announced that the entire institution would move back to Mehrabad. And as the transfer took place, most of the boys would be sent home for a month. బాబా అన్నారు, మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఇక మొత్తం అన్ని పీకేసి మళ్ళీ హైదరాబాద్ పట్టుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కట్టేసుకోవాలి. మరి దీనికి టైం పడద్దు కాబట్టి ఈ బదిలీ చేయడానికి పిల్లలందరికీ 1 నెల రోజులు సెలవు ఇచ్చి వాళ్ళ ఇళ్లకు వాళ్ళు పంపించేద్దాం, ఆ తర్వాత వస్తారులే వాళ్ళు అని నెమ్మదిగా వెల్లడి చేశారు. Those in a general section outside the Premashram had been prepared for this by the recent interlude of separation, as Baba had held himself aloof among the Premashram boys. మిగిలిన వాళ్ళకి చాలా వరకు దూరం అయ్యారు బాబా, ఎందుకని ప్రేమాశ్రమం పిల్లలతోటే ఉంటున్నారు, మిగిలిన పిల్లలతో ఉండలేదు కదా, ఆయన కనపట్టలే అని చెప్పి వాళ్ళకి ఈ అలవాటు కొంచెం అలవాటు అయింది వాళ్ళకి. As of 18th November, the Maharashtra as a whole enrolled 102 students. మొత్తం ఆ టోకాలో 102 మంది పిల్లలు చదువుకునేవారు, ఇంక్లూడింగ్ 49 హిందూస్ ఆఫ్ వేరియస్ కాస్ట్. హిందూస్ 49 మంది, అందులో రకరకాల కులాలు, అన్ని కులాలు, ఉన్నత కులాలు, నిమ్న కులాలు, వీళ్ళందరూ కలిపి 49 మంది. 20 ముస్లిమ్స్, 20 మంది మహమ్మదీయులు, 32 జొరాస్ట్రియన్, 32 మంది జొరాస్ట్రియన్ విశ్వాసానికి చెందిన వాళ్ళు, అండ్ 1 క్రిస్టియన్, క్రైస్తవుడు ఒకడు. విదిన్ ఎ ఫ్యూ డేస్ దిస్ గ్రూప్ హెడ్ లార్జ్లీ డిస్పర్స్. కొద్ది రోజుల్లోనే నిమ్మడిగా వీళ్ళు వెనక్కి పంపించేశారు బాబా వీళ్ళందరినీ. అండ్ 26th November, the remaining boys with the staff and others were transported back to Amannagar in trolleys. లారీలు వచ్చాయి అనమాట. ఈ లారీల్లో సామాన్లతో పాటు వీళ్ళందరినీ, మిగిలిన పిల్లల్ని, ఈ స్టాఫ్ని, మండలి వాళ్ళని మొత్తం మేరాబాద్ తీసుకెళ్లిపోయారు. On the 29th, Baba himself resumed residence on the hill at Mehrabad. 29వ తారీఖుని మెహరాబాద్ లో మకా ఉండడం మొదలు డిసైడ్ ఆయన ఎక్కడ మధ్యలో సెలవులు ఇవ్వడాలి తక్కువ. ఫస్ట్ ఇన్ ఏ రూమ్ ఇన్ ద వాటర్ రిజర్వాయర్. ఆ వాటర్ రిజర్వాయర్ లో 2 గదులు ఉన్నాయి కదా మనకు తెలియదు, ఈస్ట్ రూమ్ ఒకటి, వెస్ట్ రూమ్ ఒకటి. మ్యూజియం ఉన్నది వెస్ట్ రూమ్, అవతల ఉన్నది ఈస్ట్ రూమ్. అందులో ఒక గదిలో మొట్టమొదట ఆయన మకా ఉన్నారు. అండ్ సబ్సిక్వెంట్లీ బ్యాక్ ఇన్ ది క్రిప్ట్ క్యాబిన్. అక్కడ కొద్ది రోజులు ఉన్నారు, మళ్ళీ సమాధి ఆ గొయ్యి ఉంది కదా, ఆ గోతులోకి వెళ్ళిపోయారు, అక్కడే ఉన్నారు. అండ్ the second great act in the story of Meher and Prem Ashram came to an end. ఆ రకంగా ఈ మెహరాష్ట్రం ఉదంతాల్లో 2వ అంకం కూడా ముగిసింది. ద క్లోజింగ్ ఆఫ్ ది మెహరాష్ట్రం అండ్ ఇట్స్ ఆఫ్టర్ మాత్. మెహరాష్ట్రం యొక్క ముగింపు అంటే ఎలాగది మూతపడింది, తర్వాత ఏం జరిగింది,
అది ఒక కొత్త చాప్టర్లో చెప్తున్నాడు. బ్యాక్ on the hill at Mehrabad, with most of the boys having returned from their home, Baba quickly re-established a routine for his school, himself participating fully in the affairs of the institution and commingling with the Mehrashram and Paramashram boys both. ఇంకా మొదలు పెట్టేశారు. అప్పుడే ఆ పిల్లల్ని వచ్చేసారు, వాళ్ళు వచ్చేసారు, వాళ్ళందరితో అన్ని క్లాసులు షెడ్యూల్ తయారు చేశారు. ప్రతిదానికి పెద్ద ప్రిపరేషన్ బాబాతో ఏది కానివ్వండో అనేది లేదు. ఆయన అవతార జీవితం చూస్తే ఏం వండాలి, పొద్దున్నేమిటి, మధ్యాహ్నం ఏమిటి, రాత్రి ఏమిటి, అన్నీ ఆయన మొత్తం టైం టేబుల్, క్లాసులో పాఠాలు టైం టేబుల్, వాళ్ళు పడుకోవడానికి టైం టేబుల్, ఆయనకు అదొక అలవాటు అనమాట. అది ఆ చిన్నప్పటి నుంచి కూడా చివరి దాకా అలాగే కంటిన్యూ అయింది. ఆయన ఏది కూడా కానీ పర్లేదు, ఏదో ఒక చోటు మీరు చూసుకోండి, ఏం లేదు, ఆయనకి చెప్పవలసిందే. అందుకే స్త్రీ మండలి వాళ్ళు ఎలా అయిపోయారంటే, వాళ్ళు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవారు మాట, మేము టీ ఎప్పుడు తాగాలో కూడా బాబాయ్ చెప్పేవాడు మాకు, ఈవేళ ఏం కూర ఉండాలో బాబాయ్ చెప్పేవాడు. మెహరా పుట్టినరోజు వచ్చింది, ఆవిడ ఏ చీర కట్టుకోవాలో ఏ రంగు చీర కట్టుకోవాలో కూడా ఆయనే చెప్పేవారు. అంటే అంత ఆధారపడిపోయారు ఆయన మీద అనమాట. ఆయనకు కూడా అదే అలవాటు, వీళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు వచ్చేసింది. ఈ పిల్లలు వచ్చేసారు, హడావుడు మొదలైపోయింది. దాన్ని వాడిని పిలిచేవాడు, వీడిని పిలిచేవాడు, ఏం చేసావు, ఎంతవరకు వచ్చావు, ఏంటి ఏంటి ఏంటి, ఇదే హడావుడి. ఇక పిల్లల మీద అవ్యాజమైనటువంటి బాంధవ్యాన్ని ఇదివరకులాగే మళ్ళీ కొనసాగించారు ఈ మెహరాశ్రం, ప్రేమాశ్రం ఇద్దరు పిల్లల మీద. అలాంగ్ విత్ ప్రీవియస్ యాక్టివిటీస్, Baba established a debating club which used the English language as its medium. Indeed, English was increasingly becoming the medium of the entire institution. And on 22nd December, the Hazrat Babajan High School became the Hazrat Babajan English School. అంచేత బాబాకి మొట్టమొదటి నుంచి ఇంగ్లీష్ మీద ఆయనకి ఇష్టం, అంటే పక్షపాతం ఒక రకంగా చెప్పాలి. ఇంగ్లీష్ చాలా ఇష్టం ఆయనకి. ఒక ఎడిషనల్ క్లాస్ పెట్టారు. ఏమిటది? వక్తృత్వం గురించి, అంటే ఉపన్యాసములు ఇవ్వడం. అందరూ ఇవ్వాలి, నచ్చినా నచ్చకపోయినా. నాకు వద్దండి, నాకు అలవాటు లేదని కుదరదు, వాడు మాట్లాడవలసిందే. అది కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి. తప్పులు మాట్లాడితే మాట్లాడినాయి, ఏం పర్వాలేదు. నెమ్మదిగా ఇంగ్లీషు ప్రబలమైనటువంటి ఒక లాంగ్వేజ్ కింద తయారైంది ఆ సంస్థలో. ఆఖరికి డిసెంబర్ 22 నాడు హజరత్ బాబాజాన్ హై స్కూల్ పేరుని హజరత్ బాబాజాన్ ఇంగ్లీష్ స్కూల్ అని మార్చేశారు. ఇప్పుడు కూడా మెహర్ ఇంగ్లీష్ స్కూల్ అనే అంటారు మెహర్ వాళ్ళు. ఎందుకంటే ఆయన సందేశాలన్నీ ఇంగ్లీష్లోనే ఇచ్చారు కాబట్టి ఇంగ్లీషు పట్టు అవసరం అనమాట మనకి. ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ కంటిన్యూడ్. ఈ ధ్యానమును అభ్యాసం చేయడం కొనసాగుతోంది. వెరీ సమరీ బాయ్స్ స్టిల్ వేకింగ్ అప్ ఫర్ దిస్ పర్పస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. కొంతమంది పిల్లలు అర్ధరాత్రి 1 గంటకి లేచిపోతున్నారు, 12ంటికి లేచిపోతున్నారు ధ్యానం చేయడానికి. ఆ అలవాటు అలాగే కొనసాగింది. బట్ ఈవెన్ దో ద స్కూల్ హ్యావ్ బీన్ లార్జ్లీ పాపులేటెడ్ త్రూ ద రిటర్న్ ఆఫ్ ద మెనీ ఆఫ్ ద బాయ్స్ హ్యాడ్ బీన్ సెంట్ హోమ్ ఆన్ ది 18th November. And even though Ali successfully escaping from his father another time on the 13th December was back and participating in ashram life, the moment for the winding down of the great phase in the avatar's work had arrived. చాలా మంది జనం వచ్చేసారు. ఇప్పుడు ఇళ్ళకెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చేసారు. అలీ కూడా తప్పించుకుని వచ్చేసాడు, వాడు కూడా. అయినప్పటికీ టైం అయిపోయింది. ఇంకా ఈ ఆశ్రమాన్ని క్లోజ్ చేసేసేటువంటి టైం వచ్చేసింది. On 12th January, Baba announced that the Meher and Prem ashrams would be closed and the boys sent back to their parents. 12 జనవరి నాడు బాబా ప్రకటన చేసేశారు, అయిపోయింది అబ్బాయి దీని పని, మనకి ఇంకా దీంతో అటాచ్మెంట్ లేదు. మెహరాశ్రం, ప్రేమాశ్రం ఎత్తేయడం, పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించేయడమే అన్నారు. అండ్ ద నెక్స్ట్ డే బాబా ఇలా అనౌన్స్ చేశారు లేదో, 12th మర్నాడు 13వ తారీఖు కోయిన్సిడెంటల్లీ అలీస్ ఫాదర్ రీఅపియర్డ్ డిమాండింగ్ హిస్ సన్ బ్యాక్. వచ్చాడు హాజీ మహమ్మద్, వచ్చి ఏడి నా కొడుకు నేను తీసుకెళ్లిపోతానని కూర్చున్నాడు. అలీ లెఫ్ట్ దట్ మార్నింగ్. బాబా వెంటనే తీసుకెళ్లిపోన్నారు, వెళ్ళిపోయాడు అవేళ ఉదయం. అండ్ ఆల్ ది రెస్ట్ ఫాలోడ్ హిమ్ లేటర్ ఆన్ ది సేమ్ డే. మిగిలిన వాళ్ళందరినీ మీరు వెళ్ళిపోతున్నానా, ఇంకా వాడు వెళ్ళిపోయాక మిగిలిండి మాత్రం ఎందుకు వెళ్ళిపోండి అన్నారు. అందరూ కూడా అవేళ మధ్యాహ్నంకి వెళ్ళిపోయారంట. And with this, the history of Mehrashram comes to a close. అంచేత మెహరాశ్రమ చరిత్ర దీనితో ముగిసింది. The story of the Premashram had a lingering afterlife. However, though it seemed to continue less as an institution and school
than as a small group of select boys. చదువులు ఎత్తేసారు, స్టాఫ్ని తీసేశారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం వెళ్ళలేరు, ఉండిపోయారు బాబాతో. వాళ్ళు మండలి వాళ్ళతో కలిపి బాబాతో పాటు ఉండిపోయారు వాళ్ళు. అంచేత వాళ్ళు మాత్రం కొనసాగుతూ ఉండేవారు. A group of select boys whom Baba continued to use for his work in various idiosyncratic ways. ఆయన ఏ పద్ధతిలో వాడినదని మనకు అర్థం కాదు, అదంతా అస్తవ్యస్తంగా ఉండేదన్నమాట. ఇడియోసింక్రసీ అంటే అది ఒక పిచ్చి, అది ఆయనకే తెలుసు, మనకి ఎవరికి తెలియదు అనమాట. అలాంటి మార్గాలలో వీళ్ళు వాడుతూ ఉండేవారు తన పనికి బాబా. ఆఫ్టర్ సెవరల్ మంత్స్ ఇన్ మేరాబాద్, ఇన్ విచ్ ది రిమైనింగ్ బాయ్స్ వర్ అటెండెడ్ టు అండ్ అకామిడేటెడ్ ఇన్ వేరియస్ వేస్, Baba inaugurated a phase of what Lord Mayor called tumultuous travel, which dominated the next 2 years. అయిపోయింది, ప్రేమాశ్రమం అయిపోయింది కదా, ఓ నెల రోజులు ఎంతో సజావుగా ఉంది, ఇంకా అయిపోయింది. మళ్ళీ అర్ధరాత్రి ఆయనకు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏమిటది? పర్యటనలు. ఏమి పర్యటన అంటే ఇంకా అస్తవ్యస్తం అనమాట. అది ఇలా మెడ్రాస్ వెళ్ళాలనేవారు, వారం రోజులు అనేవారు, 2 రోజుల తర్వాత మళ్ళీ లేదు ఇక్కడ మారిపోదాం అనేవారు, మళ్ళీ ఇటు అహ్మదాబాద్ వెళ్దాం, మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్దాం అనేవారు. ఇలాగూ ఇటు అటు ఇటు ఒక వరుసలో అయితే శుభ్రంగా వీళ్ళకి హ్యాపీగా ఒక సక్రమంగా ఓ సర్కిల్లో తిరిగేసారనుకోండి అయిపోను. ఇలా కాదు, ముందు సౌత్ వెళ్ళేవారు, మళ్ళీ నార్త్కి వచ్చేవారు, మళ్ళీ సౌత్కి వెళ్ళేవారు, మళ్ళీ వెస్ట్కి వెళ్ళేవారు, మళ్ళీ ఈస్ట్కి వెళ్ళేవారు. ఇలాగే తిరుగుతూ ఉండరు. ఒక 2 ఏళ్ల పాటు ఇదే కొనసాగింది. లార్డ్ మెహర్లో చాలా వివరంగా ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. In May, he paid a visit to Kashmir, taking 3 of the boys, Aga Ali, Abdullah Pakrawan, and Ali Akbar with him. These Premashramate played an important role in the seclusion work that he did there in a small hut outside the village of Harwan. Baba, మే నెలలో కశ్మీర్ వెళ్ళారు. అప్పుడు 3 ప్రేమాశ్రమం పిల్లలు ఉండిపోయిన వాళ్ళు. అగా అలీ అనేవాడు ఒకడు, అబ్దుల్లా పాక్రవాని అనేవాడు ఒకడు, అలూబా ఒకడు. అలీ అక్బర్ షాపూర్ జమాన్ అంటే అలూబా కదా, అతను ప్రేమాశ్రమం పిల్లోడు అనమాట. ఈ 3 తీసుకెళ్లారు. అక్కడ కాశ్మీర్లో హర్వాన్ అనేటువంటి ఒక హిమాలయాల్లో ఒక చిన్న గ్రామం అని. ఆ గ్రామం బయట అక్కడ ఏకాంతం ఉన్నారు బాబా. అక్కడ ఈ పిల్లలే బాబాకి నైట్ వాచ్ చేయడం అది చేసేవారు ఈ పిల్లలు. In October, Baba brought these same 3 boys along with a group of Mandli on his 3rd trip to Persia. అక్టోబర్లో పెర్షియా యాత్రకు వెళ్లారు బాబా. అక్కడ కూడా తన మండలి వాళ్ళతో పాటు ఈ 3 పిల్లల్ని కూడా తీసుకెళ్లారు బాబా. All 3 wound up staying there where they had family roots, and Abdullah Pakrawan never saw Meher Baba again. ఈ 3లో అబ్దుల్లా పక్రవాన్ అనేవాడు ఇక తర్వాత బాబాతో మనకు కలిసిన దాఖలాలు అయితే లేవు. అంటే కలగపోతే అంటే ప్రేమించడం మానేసేయడం అంటే మనకు తెలియదు. అవన్నీ భౌతికమైనటువంటి విషయాల ద్వారా అసెస్ చేయడం అనేది తెలియదు మనకి. మళ్ళీ బాబాని కలిసినట్టు ఎక్కడ లేదు. 10 months later, with great difficulty, Baba was able to arrange for Aga Ali's return from Persia, and the 2 were reunited in Nasik in August 30. అయితే అగా అలీ అనేవాడు మాత్రం ఆ పెర్షియాలో ఉండిపోయాడు అనమాట. ఆ బంధువులు ఉన్నారు అక్కడ అతనికి. అక్కడి నుంచి మళ్ళీ తెప్పించారు బాబా ఇక్కడికి. అయితే పాత చరిత్రలోకి వెళితే మిగిలిన పుస్తకాల్లో చదివిన చోట అగా అలీ బాబాతో ఎక్కువ సంబంధాన్ని కంటిన్యూ చేశాడు. మనకు తెలుసు, పాశ్చాత్య పర్యటనలు కూడా తీసుకెళ్లారు బాబా. తర్వాత కూడా అతనికి మెహర్జీ కర్కారియా చెప్పి ఉద్యోగం వేయించారు ఇరాన్లో. వాడు వెళ్ళిపోతూ ఉంటే వాడిని ఆలింగనం చేసుకొని బాబా కన్నీళ్లు కార్చారు. అది బాబా కన్నీళ్లు కార్చిన సందర్భాలు చాలా అరుదు. ఆశ్చర్యపోయారు మండలి వాళ్ళు. ఎందుకంటే వాడు అక్కడ వెళ్ళి వాడికి ఏ పాపం చేయకుండానే ఒక కేసులో ఇరుకుని జైలుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ జైలు నుంచి బయటపడడం ఇదంతా జరిగింది. అంచేత ఈ పిల్లల్లో అలోబా అనేవాడు మండలిలో ఉండిపోయాడు. ఇగో అగా అలీ కొంతవరకు బాబాతోటి ఉన్నాడు. అతను నాసిక్లో 1930లో బాబా ఉన్నప్పుడు వచ్చి కలిశాడు అగా అలీ. A year after that, when Baba set out on his first visit to the West, at the end of August 31, he brought Aga Ali along. 1931లో తొలిసారి బాబా పాశ్చాత్య పర్యటనకు వెళ్ళినప్పుడు అగా అలీని వెంట తీసుకుని వెళ్లారు. With his world tour, Baba's work with Ali seemed to have been completed.
ఈ ప్రపంచ పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత వీడితో అయిపోయింది నేను చేయవలసిన పని అనుకున్నారు బహుశా బాబా. సో దేర్ లాస్ట్ రికార్డెడ్ మీటింగ్ టుక్ ప్లేస్ ఇన్ మార్చ్ 1935. అని చెప్పి 35లో లాస్ట్ అంటే బహుశా ఇదే మనం చెప్పుకున్నామే ఆ ఉద్యోగం వేయించడానికి పంపించడం ఇదంతా అది 35లో జరిగింది. ద ఫ్యూ అదర్ ప్రేమాశ్రమ్ బాయ్స్ స్టిల్ రిమైనింగ్ ఇన్ బాబాస్ క్లోజ్ కాంటాక్ట్ had usually learned trade and assimilated into the community of his close followers. మిగిలిపోయిన పిల్లలు బాబా తన ప్రేమికులు తన శిష్యులు వాళ్ళకి వ్యాపారాలు ఉండి ఇప్పుడు ఉదాహరణకి సరోష్కి బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి. అలాగే నారిమన్ దాదాచార్య వీళ్ళంతా కొంచెం సంపన్నులు పరపతున్న వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం మేము ఇప్పిస్తాంలే బాబా అని వాళ్ళే ఏదో ఒక జీవనాధారం ఏదో ఒక వృత్తి నేర్పి ఒక వ్యాపారం నేర్పి అందులో పెట్టుకొని వాళ్ళకి జీవనాధారం అడ్డు లేకుండా వాళ్ళు చూసేవారు. సెవరల్ ఆఫ్ దెమ్ ఫర్ ఎగ్జాంపుల్ బికేమ్ ఎంప్లాయీస్ ఇన్ సరోష్ మోటార్ వర్క్స్ ఇన్ నాసిక్. నాసిక్లో బాబా ఆదేశం ప్రకారం సరోష్ మోటార్ వర్క్స్ గ్యారేజ్ నడిపేవాడు. వీళ్ళందరినీ అక్కడ దోహేసేవారు బాబా. వీడికి ఏదో పని చెప్పనేవారు. అలాగే సరోష్కి థియేటర్ ఉండేది, రూపాలి థియేటర్, అదే తర్వాత సరోష్ థియేటర్ అయింది మన ట్రస్ట్ ఆఫీస్ ఎదురుగా. అందులో కూడా ఈ ప్రొజెక్టర్ మ్యాన్ కింద లేకపోతే టికెట్ వసూలు చేసి కుర్రాళ్ళ కింద ఇలా ఉద్యోగాలు ఇమ్మని వారు బాబా. ద ప్రేమ ఆశ్రమ్ యాజ్ అన్ యాక్చువల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హ్యాడ్ బై దిస్ టైమ్ సీజ్ టు ఎగ్జిస్ట్. అంచేత ఒక విద్యా వ్యవస్థగా ఇక లేదు మెహరాశ్రమ్. మామూలు పిల్లలు కొద్దిమంది బాబాతో కలిసి ఉంటూ ఉండేవారు అంతే. సచ్ ఇన్ బ్రీఫ్ ఈజ్ అన్ అకౌంట్ a Baba's 4-year phase of immersion in the educational sphere, primarily with boys, which began soon after Baba's settling down in Mehrabad in January 25 and started to phase out with the closing of Meher Ashram on 13 January 1929. క్లుప్తముగా మెహరాబాద్లో విద్యా వ్యవస్థ అనేటువంటి రంగముతో ఆయన చేసిన అవతార కార్యక్రమము. ఆయన మెహరాబాద్లో మకా ఉండడం మొదలుపెట్టగానే ఇది మొదలుపెట్టారు మెహరాశ్రమ్. చివరికి వచ్చేటప్పుడు 4 ఏళ్ళు అవగానే దీన్ని ఎత్తేశారు. దో నో వన్ లివింగ్ విత్ బాబా కుడ్ హ్యావ్ సీన్ ఇట్ ఎట్ ద టైమ్, ఇన్ రెట్రోస్పెక్ట్ ఎ క్లియర్ ప్యాటర్న్ అండ్ ఆర్డర్ టు బాబా వర్క్ ఓవర్ దీస్ ఎక్స్టెండెడ్ పీరియడ్ కమ్స్ ఇన్ టు వ్యూ. బాబాతో పాటు కలిసి జీవించిన వాళ్ళ 4 ఏళ్లలో కూడా వాళ్ళకి బాబా యొక్క కార్య విధానం గమనించకు ఉండకపోవచ్చు వాళ్ళు. కానీ 4 ఏళ్ళు అయిపోయాక మనం అధ్యయనం చేసేవాడు వెనక్కి చూస్తే చాలా సక్రమంగా అంత ఒక పద్ధతిగా ఆయన ఏది కూడా ఏదో ఒకటిలే అని చేయలేరు. చాలా మెథాడికల్గా ఒక పద్ధతి ప్రకారం చేసినట్టు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంతా అయిపోయాక ఆయన కార్యక్రమం ఎప్పుడు అలాగే ఉంటుందని కదా. తాత్కాలికంగా మనం విమర్శిస్తూ ఉంటాం ఏంటండి ఇది, తర్వాత మాత్రం తెలుస్తుంది. మనం అనేక ఉదాహరణలు బాబా ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది కదా, ఎవడో మనిషి రక్తంలో పడి కొట్టుకుంటూ ఉంటే కూడా ఉన్న మండలి సభ్యుడు అనుకున్నాడు, అయ్యో పాపం ఎంత దెబ్బతెల్లింది, అవతారుడు సమక్షంలో ఈయన ఇలా అని వీడిని బతికించేస్తాడేమో అని ఆశించాడు. ఆయన అసలు పట్టించుకోకుండా పక్కన రిటైరింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి నాకు ఆకలి హేస్తోంది అర్జెంటుగా టిఫిన్ పట్టరా బయటికి వెళ్ళాలి. ఇదేంటి వీళ్ళు అందరూనేమో వాడు చత్తాడో బతుకుతాడో తెలియదు, ఆ రక్తంలో కొట్టుకుంటూ ఉంటే ఈయనేమో ఆకలి హేస్తోందంటాడు. ఇదేమి దేవుడు రా బాబు. వెళ్ళాడు, వీడికి ఇంకోటి పంపించాడు. ఎంతసేపు చేస్తాడో వాడు లేట్ అయిపోతుంది, నాకు ఆకలి హేస్తోంది. ఇంకొకటి వెళ్ళాడు, వాడు పరిగెట్టుకొచ్చాడు. వచ్చిన తర్వాత వాడు తెచ్చిన టిఫిన్ని తిని వాడిని చూసే ఎలా ఉన్నాడో అన్నారు. వాడు లేచి కూర్చొని తీరవుతాడు. అంచేత మనకి ఆ లిమిటెడ్ పీరియడ్లో మనం అసెస్ చేయడం మొదలు పెడితే అస్తవ్యస్తంగానే కనపడదు. ఇది అంతా దొంగ తీరుడు ఏంట్రా బాబు అని. కానీ అంత అయిపోయిన తర్వాత వెనక్కి చూస్తే అన్ని లింకులు కనపడతాయి పర్ఫెక్ట్. Baba took as his starting point the village of Arangam, poor, illiterate, ignorant, materially and spiritually, bound in a history of uncritical religious ceremonialism and caste prejudice. తన ప్రయోగానికి బాబా అరంగం అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు ఆయన. ఎందుకని ఆయన బ్రహ్మాండమైనటువంటి అనాగరికమైనటువంటి ప్రదేశం అది భౌతికంగాను ఆధ్యాత్మికంగాను పేదరికంలో రగ్గుతూ ఉండేది. ఎందుకని సనాతన రోజుల నుంచి కూడా క్రతువులు తంతులోనే మునిగి ఉంది. దానికి అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో ఎక్కడ జాడ కూడా అక్కడ లేదు. అది అలాగే కుల
ఈ పక్షపాతము తీవ్రముగా అలమోకొని ఉన్న రోజులు అవి. అందులో ఒక ఉన్నత వర్గం అంటూ వాడు మాట్లాడి ఎవడతో వీళ్ళందరూ ఆ వీధిలో వెళ్ళకూడదనమాట. అంత భయంకరంగా ఉండేది. పటేల్ అని అనేవారు. బాబా ఎంగేజ్డ్ ది విలేజర్స్ రైట్ ఇన్ ద ప్లేస్ వేర్ ది లివ్డ్. వాళ్ళు ఉన్న చోటే ఆశ్రమం పెట్టాడు ఆయన ఎక్కడో దూరంగా వీళ్ళందరినీ తీసుకుని కోన వెళ్ళిపోలే ఆయన కదా. వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారో అక్కడే వాళ్ళతోటి పని చేయించడం మొదలుపెట్టాడు ఆయన. పర్సనల్లీ బేటింగ్ అండ్ బ్రషింగ్ ది టీత్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ హూ హెడ్ గ్రోన్ అప్ విదౌట్ ఎనీ ట్రైనింగ్ ఇన్ హైజీన్ అని చెప్పి అక్కడ నేపథ్యం చెప్పుకొస్తున్నాడు అనమాట. ఆ పిల్లలకి ఎప్పుడు రోజు లేవగానే పళ్ళు తోముకోవాలని ఎవడూ నేర్పలే వాళ్ళ తల్లిదండ్రులు. అలాగే రోజు స్నానం చేయాలని కూడా నేర్పలే. అని చేతి ఈయన స్వయంగా వాళ్ళు పళ్ళు తోమేవాడు, స్వయంగా వాళ్ళ స్నానం చేయించేవాడు ఈయన. గ్రాడ్యువల్లీ టీచింగ్ ది అప్పర్ కాస్ట్ మరాఠాస్ అండ్ బ్రాహ్మిన్ టు అసోసియేట్ విత్ ది అన్టచబుల్స్. అంతేకాదు ఉన్నత వర్గాల వాళ్ళని, ఉన్నత కులాల వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు కూడా మనుషులే, నీలో ఏ భగవంతుడున్నాడు వీళ్లలో కూడా అదే భగవంతుడున్నాడు అని వాళ్ళకి తక్కువ జాతి వాళ్లతో ఎలా కలిసి జీవించాలో వాళ్ళకి నేర్పాడు ఆయన. గివింగ్ టు ఆల్ ఎ బేసిక్ ఎడ్యుకేషన్ ఇన్ రీడింగ్ అండ్ ది అదర్ ఫండమెంటల్ స్కిల్ ఆఫ్ లిటరసీ. అలాగే అక్షరాలు నేర్పాడు, చదవడం నేర్పాడు ఆయన కదా. ఒక గ్రంథాన్ని ఎలా చదివి అర్థం చేసుకోవాలో కూడా నేర్పాడు. ఆఫ్టర్ ఎ ఇయర్ అండ్ హాఫ్ బాబా బ్రీఫ్లీ క్లోజ్డ్ డౌన్ ది స్కూల్ హీ క్రియేటెడ్ బట్ సూన్ ఆఫ్టర్ ఓపెన్ సెవరల్ న్యూ ఇన్స్టిట్యూషన్స్. కొన్నాళ్ళు అయిన తర్వాత మూసేశాడు తర్వాత మళ్ళీ అనేక సంస్థలు మళ్ళీ ప్రారంభించాడు. దిస్ టైమ్ ఎన్కంపాసింగ్ ఏ వైడర్ స్పెక్ట్రమ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ఏజ్ గ్రూప్. రెండోసారి మొదలుపెట్టినప్పుడు దాన్ని ఇంకా విస్తృతపరిచారు. మొట్టమొదటిలా ఓన్లీ ప్రాథమిక పాఠశాలే ఉండేది ముందైతే, తర్వాత దాన్ని హై స్కూల్ చేశారు కదా. దాన్ని ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని స్కేల్ కూడా పెంచారు, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పెంచారు. మీటింగ్ మచ్ హయ్యర్ అక్రెడిటెడ్ స్టాండర్డ్. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ తెచ్చారు, రికగ్నిషన్ తెచ్చారు. ఇవన్నీ మిగిలిన పెద్ద పెద్ద సంస్థలతో పోటీ పడే స్థాయిలో దాన్ని నడిపారు. మామూలు ఆషామాషిగా నడపలేదు దాన్ని. అండ్ డ్రాయింగ్ ఇన్ స్టూడెంట్స్ ఫ్రమ్ డైవర్స్ రిలీజియస్ అండ్ సోషల్ క్లాసెస్. అన్ని మతాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి పెట్టారు. అలాగే అన్ని ఆర్థిక నేపథ్యాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చారు. ఒకడు సంపన్నుడు, ఒకడు దరిద్రుడు, ఇద్దరు పక్కపక్కన కూర్చోబెట్టాడు ఆయన. అన్ని రకాలైనటువంటి నేపథ్యం నుంచి కూడా. అండ్ ఏ కన్సిడరబుల్ జియోగ్రాఫికల్ ఎక్స్పాన్స్. ఒకడు అరంగం ఊళ్ళో వాడు, ఒకడు పర్షియా వాడు కదా, ఒకడు మహారాష్ట్ర వాడు. రకరకాల చోట్ల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వీళ్ళందరికీ కలిపి ఒక చోట కూర్చోబెట్టాడు. ద మెహరాశ్రమ్ అండ్ హజరత్ బాబాదన్ హై స్కూల్ ఆఫర్డ్ హై క్వాలిటీ సెక్యులర్ ఎడ్యుకేషన్. వీళ్ళిచ్చిన బోధ ఒక మతానికి జారబడిపోయేలాగా, పక్షపాతం వహించేలాగా ఎప్పుడూ చెప్పలేదు. సెక్యులర్, అన్ని మతాలు సమానమే. బట్ అట్ ద సేమ్ టైం బాబా వాజ్ ఫాస్టరింగ్ స్పిరిచువల్ ట్రైనింగ్. దీనితో పాటుగా బాబా ఆధ్యాత్మిక శిక్షణ కూడా కొనసాగించారు. సంథింగ్ దట్ వరల్డ్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడెడ్ నో ప్రెసిడెంట్ ఫర్, బట్ దట్ బాబా స్కూల్స్ వర్ పైనీరింగ్ యాజ్ దర్ సెంట్రల్ మిషన్. ఇప్పటికీ కూడా ఆధ్యాత్మిక శిక్షణ అనేది అసలు స్కూలుకి వాళ్ళ సిలబస్లో ఒక 1% కూడా ఎక్కడ కనపడదు మనకి. ప్రపంచవ్యాప్తంగా స్కూల్స్ చూసినా కూడా దీనికి ముందు ఎవడు లేడు. ఇదే బాబా నడిపినటువంటి విద్యా వ్యవస్థ మాత్రమే. దాని మెయిన్ ఫోకస్ అంతా ఆధ్యాత్మిక శిక్షణగా నడిచింది. దిస్ అండర్టేకింగ్ కల్మినేటెడ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లోషన్ ఆఫ్ లవ్ అమాంగ్ ది బాయ్స్. బాబా ఇలా నడిపినటువంటి వ్యవస్థల వల్ల ఏమైంది? ప్రేమ అగ్ని పర్వతంలాగా బ్రద్దలైంది ఆ పిల్లల్లో. ఏ ఫినామినన్ ద లైక్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ దిస్. విద్యా వ్యవస్థల్లో అక్షరాలు నేర్చుకుంటూ వీడికి ప్రేమ బద్దలవడం అనేది మనం ఎక్కడన్నా విన్నామా? ఎక్కడ కని విని ఎరగనటువంటి పరిస్థితి. హ్యావింగ్ ప్రెసిపిటేటెడ్ సచ్ అన్ ఎఫెక్ట్, బాబా హ్యాండిల్ ద బాయ్స్ మోస్ట్ ఎఫెక్టెడ్ విత్ గ్రేట్ కేర్. ఆయనే ఆ ఉపద్రవం తెచ్చిపెట్టాడు పిల్లలకి. దానివల్ల ప్రభావితులైన పిల్లల్ని ఆయనే మళ్ళీ ఇలాగా పువ్వుల్లో పెట్టుకుని చూసినట్టుగా అంత సుకుమారంగా వాళ్ళ బాగోగులు దగ్గరుండి చూసుకున్నాడు ఆయన. ఫస్ట్ in Mehrabad between November 27 and May 28, and subsequently in Toka between June and November. Baba repeated a basic process as we have described, but with certain variations. The first repetition featuring explosions of transcendental love, and the second more silent spirit of meditation
అండ్ కంటెంప్లేషన్. సమ్మింగ్ అప్ చేస్తున్నాడు ఇప్పుడు దాకా నడిచినటువంటి ఇదంతా కూడా. బాబా ఈ పిల్లల్ని మెహరాబాద్లో ఏం చేశారు, ప్రేమాతిశయంతో ఒక్కపెట్టున రోధించడం అనేది చూశాం. తోకాలో అంతా నిశ్శబ్దం, మౌనముగానే, కానీ చింతనలో మునిగి ఉండేవారు. ఆంతరికమైనటువంటి విస్ఫోటనం అక్కడ సంభవించింది, ఇక్కడ బాహ్యమైన విస్ఫోటనం మెహరాబాద్లో సంభవించింది. ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ర్యాపింగ్ అప్ ఆఫ్ ద టోకా ఆశ్రమ్ ఇన్ లేట్ 1928, Baba closed his institutions down, limiting his contact to a select group of boys whom he seems to have used less in a school setting and more in a way integrated with his greater universal work. అంటే అది స్కూల్ నడిచినంతసేపు విద్యా వ్యవస్థ అనే ఫ్రేమ్వర్క్ కింద పెట్టి వీళ్ళని వాడుకున్నాడు ఆయన. ఈ స్కూల్ ఎత్తేసిన తర్వాత తన విశ్వ కార్యక్రమంలో పనిముట్లుగా నేరుగా కొంతమంది మిగిలిపోయిన పిల్లల్ని వాడుకున్నాడు. ఇన్ షార్ట్, Baba progressed from an initial engagement with ordinary humanity to the higher reaches of the spiritual realm. అంచేత బాబా మొట్టమొదట అనాగరికమైన సంస్కృతి ఏమాత్రం లేనటువంటి మానవులతో మొదలెట్టాడు ఆయన. చివరికి ఆరో హోమకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితితో ముగించాడు ఆయన. Having achieved this apex, Baba then moved on to his global tours and work with the West. ఈ ప్రయోగ దశ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు పర్యటనలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల పర్యటనకు బాబా శ్రీకారం చుట్టారు. Baba's Maharashtra lectures in creation and its causes belong to the second transformative part of his process, just as the love awakening and love craze were swelling into their full career. అది నాకు అర్థమైన భావం చెప్తాను. ఆ ప్రేమాశ్రం పిల్లల్లో మెహరాబాద్లోనేమో ప్రేమని బయటపడేసింది, టోకాలోనేమో ఆంతరికంగా ఆ చింతన అనేటువంటిది మొదలైంది. ఈ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ కూడా ఇది బహుశా మనల్ని ఏం చేస్తుందో మనం చూద్దాము. అది కూడా మనల్లో ఏదో ఒక ప్రేరణ కలిగించడానికే కదా. ఇన్ వ్యూ ఆఫ్ విచ్ కాంటాక్ట్ వన్ ఈజ్ స్ట్రక్ బై ది ఎక్స్టెంట్ టు విచ్ ఇన్ దేర్ ఓవర్ సబ్జెక్ట్ మేటర్ అట్లీస్ట్ బాబా టాక్స్ డూ నాట్ ఇన్ ఫ్యాక్ట్ ఫోకస్ ఆన్ లవ్. అసలు ఈ మొత్తం 34 ఉపన్యాసాలు చూస్తే అందులో ప్రేమ గురించి ఎక్కువగా లేదు, కానీ వాళ్లలో ప్రేమను రగులు కొలిపాడు ఆయన ఈ ఉపన్యాసాల ద్వారా. Yet it was with love, divine love, mad and uncontrollable, that the Maharashtra boys responded. అందులో ప్రేమ లేకపోయినా వీళ్ళు ప్రేమతోటి ప్రతిస్పందించారు ఆ కంటెంట్. One must presume that the extraordinary cosmological and metaphysical vision that Baba unveiled in these talks is what the God lover actually sees when he enters into the tariqat and starts to probe its exalted spiritual topography. క్లుప్తంగా చెప్పుకున్నాం. సూఫీ వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతి మతములోనూ కూడా 4 రకాలైనటువంటి భాగాలు ఉంటాయి, విభాగాలు. ఒకటి బాహ్యమైనటువంటి తంతుకు సంబంధించిన. హిందూ మతం ఉందనుకోండి, ఒక కొబ్బరికాయ కొట్టడం, ఒక అరటిపండు పెట్టడం, ఏవో మంత్రాలు చదవడం, ఇవన్నీ ఉంటాయి. అలాగే తరీకత్ అంటే ఆధ్యాత్మిక మార్గము, అంటే లోపలికి వెళ్ళడం అనమాట, పై పొట్టు తీసి కొంచెం లోపలికి వెళ్ళడం. సో ఇక్కడ ఆ తరీకత్తులోకి ఎంటర్ అయిన వాడికి అంటే ఆధ్యాత్మిక మార్గం ఏమిటో తెలుసుకోవాలనే యావత్ కలిగిన వాడికి ఇది చాలా అద్భుతంగా ఈ గ్రంథం ఎన్నో విషయాల్ని వాడికి అందుబాటులో ఉంచుతుంది. ఈ సృష్టి ఎలా నిర్మింపబడింది అనేటువంటిది చాలా విస్తృతంగా బాబా చెప్పారు. Plainly, creation and its causes will hold an important place for future students of Meher Baba's teachings, with special interest in high metaphysics, cosmology and the spiritual path. భవిష్యత్తులో ఇలా సెంటర్లో కూర్చునే చదువుకునే వాళ్ళు ఉండరండి. ఇవి టెక్స్ట్ బుక్ల కింద ప్రిస్క్రైబ్ అయిపోతాయి, ఇవన్నీ క్లాసులో సబ్జెక్ట్స్ కింద ఉండిపోతాయి. ఇదొక బ్రాంచ్ ఆఫ్ స్టడీ అయిపోద్ది అనమాట. అప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది బాగా లోతుగా తీసుకువెళ్లి నిశ్చితముగా బాబా చెప్పిన విషయాలు అర్థమయ్యేలాగా తేటతల్లం చేయడంలో ప్రధానమైన పాత్రని ఇది పోషిస్తుందనడంలో అనుమానం లేదు. మోర్ దాన్ ద పేషెంట్ అండ్ సోబర్ స్టైల్డ్ అకౌంట్స్ ఇన్ గాడ్ స్పీక్స్ ఆర్ డిస్కోర్సెస్. ఇది చెప్తున్నాడు. గాడ్ స్పీక్స్ చూసినా, డిస్కోర్సెస్ చూసినా అంతా చాలా సౌమ్యంగా ఉంటాయి. ఎక్కడ పెద్ద కఠినమైనటువంటి
పదజాలము, మనకు అర్థం కానటువంటి లోతైనటువంటి విషయాలు ఉండవు. మామూలుగా అందరికీ అర్థమయ్యేలాగే ఉంటాయి అవన్నీ. ఆర్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కూడా అంతే. బట్ క్రియేషన్ అండ్ కాజెస్ టీమ్స్ విత్ స్ట్రేంజ్ లైట్స్ అండ్ కలర్స్, ఎసోటరిక్ ఇంటిమేషన్, ఫిలసాఫికల్ సీక్రెట్ అండ్ మిస్టిక్ కీస్. కానీ ఇది మాత్రం కొత్త కొత్త రహస్యాలని వెల్లడి చేస్తూ ఉంటుంది. రంగులు చిత్ర విచిత్రమైన రంగులు తలుక్కు అని మెరిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన వాడే ఆ ఉదాహరణలు, ఆ ఉదంతాలు ఇవన్నీ కూడా. Yet, perhaps one of its greatest contributions to posterity will be in helping to throw open the door in experience, such as to reconcile and integrate higher spiritual understanding with love. ఇతను చెప్తున్నాడు, బహుశా భావి తరాల వాళ్ళకి ఈ పుస్తకము చేసేటువంటి అతి గొప్ప సహాయం ఏమిటంటే, అనుభవానికి తలుపులు తెరచి ఆధ్యాత్మిక అవగాహనను ప్రేమతో మేళవించి అతనికి సహాయపడేలా చేయునుగాక అని ఇక్కడికి ఈ నేపథ్యం ముగించాడండి. రేపు ఇక ఉపన్యాసాల్లోకి నేరుగా మనం వెళ్తాం. రేపు అవతార్ మెహర్ బాబాకి జై.